ఈ వీడియో మీరు చూస్తున్నారంటే కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ కావచ్చు. ఎందుకంటే ఈ వీడియోలో నేను హైప్ని డిఫెండ్ చేస్తాను, స్కామ్స్ని ఎక్స్పోజ్ చేస్తాను. ఎన్ఎఫ్టీ ఎకోసిస్టంలో రియల్ ఫెయిల్యూర్స్, రియల్ రిస్క్ మరియు రియల్ సస్టైనబిలిటీ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. వెల్కమ్ టు తెలుగు డావో. ఇక్కడ క్లారిటీ మాత్రమే దొరుకుతుంది. ద హార్డ్ ట్రూత్. మీకు ఒక ఫ్యాక్ట్ చెప్తా, 90% ఆఫ్ ఎన్ఎఫ్టీ ప్రాజెక్ట్స్ ఫెయిల్ అవుతాయి. ఇది సీక్రెట్ ఏం కాదు, ఇదే రియాలిటీ. ఎందుకంటే చాలా మటుకు ఎన్ఎఫ్టీ ప్రాజెక్ట్స్ ఎక్సైట్మెంట్తో స్టార్ట్ చేస్తారు, కానీ దాన్ని ఒక లాంగ్ టర్మ్ విజన్, దాని ఒక వాల్యూ ఎలా బిల్డ్ చేయాలి ఫ్యూచర్లో అని ఆలోచించారు క్రియేటర్స్. దానివల్ల చాలా ప్రాజెక్ట్స్ ఫెయిల్ అవుతాయి. అంటే ఎన్ఎఫ్టీస్ లాంచ్ చేయడం కాదు ప్రాబ్లం, నో ప్లాన్, నో ఎగ్జిక్యూషన్, నో ప్రాపర్ అలైన్మెంట్తో లాంచ్ చేస్తేనే ప్రాబ్లం ఇక్కడ. వై మోస్ట్ ఎన్ఎఫ్టీ ప్రాజెక్ట్స్ ఫెయిల్? ఎందుకో చూద్దామా? 3 రీజన్లు ఇస్తాయి ఇప్పుడు నేను. రీజన్ 1, ఓన్లీ సెల్లింగ్, నో వాల్యూ. అంటే ఒక క్రియేటర్ ఎన్ఎఫ్టీ కలెక్షన్ని క్రియేట్ చేస్తాడు ఒక నెట్వర్క్ మీద, తర్వాత ట్విట్టర్లో బాగా హైప్ చేస్తాడు, తర్వాత అన్నీ అమ్ముడిపోతాయా? ఆ తర్వాత ఆ క్రియేటర్ ప్రాపర్గా కమ్యూనిటీకి నో రోడ్ మ్యాప్, నో కమ్యూనికేషన్, నో డెలివరీ, అంటే ఏమి ప్రాపర్ కమ్యూనికేషన్ చేయడు కమ్యూనిటీతో. దానివల్ల దానికి ఉండే హైప్ పడిపోయి దాని వాల్యూ జీరో అయిపోయి అదొక ఫెయిల్ ప్రాజెక్ట్గా కమ్యూనిటీ ట్రీట్ చేసి అందరూ వదిలేస్తారు. దీనివల్ల మోస్ట్ ఎన్ఎఫ్టీ ప్రాజెక్ట్స్ ఫెయిల్ అవుతాయి. రీజన్ 2, ఓవర్ ప్రామిసింగ్. అది ఇది అని క్రియేటర్స్ ప్రామిస్ చేస్తారు, కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రామిస్ చేయడం చాలా సింపుల్, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టం. ఎన్ఎఫ్టీలో ప్రామిస్ బ్రేక్ అయితే ఆన్ చిట్ ఫర్ ఎవర్ ఉంటుంది. రీజన్ 3, ఆడియన్స్ వితౌట్ కమ్యూనికేషన్. ఫాలోవర్స్ ఉంటే సరిపోదు, ప్రాపర్గా కమ్యూనిటీ ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి, అప్పుడే ప్రాజెక్ట్ అలైవ్లో ఉంటుంది. అంటే కమ్యూనిటీ ఈజ్ బిల్డ్ బై కన్వర్షన్, నాట్ కలెక్షన్స్. కామన్ రిస్క్స్ పీపుల్ ఇగ్నోర్. ఇప్పుడు యూజర్స్ చేసే రిస్క్స్ ఏంటేంటో చూద్దామా? ఒక 4 చెప్తాను సరదాగా. రిస్క్ నెంబర్ 1, స్పెక్యులేషన్ ట్రాప్. ప్రైజ్ని చూసి అందరు కొంటారు, తర్వాత దాన్ని ఏం చేయాలో అర్థం కాదు. స్పెక్యులేషన్ ఈజ్ నాట్ పార్టిసిపేషన్. రిస్క్ 2, లిక్విడిటీ ట్రాప్. అంటే ఎన్ఎఫ్టీ ఉంది, అది నువ్వు కొనేస్తావు, అది హోల్డ్ చేస్తావు, తర్వాత దాన్ని కొనుక్కునే వాళ్ళు ఉండాలి కదా. క్రియేటర్ అనేవాడు ప్రాపర్గా రోడ్ మ్యాప్ వేస్తే తర్వాత వచ్చేవాళ్ళు కొంటారు. కొనలేదంటే నువ్వు ట్రాప్ అయినట్టు, అక్కడ దాన్ని ఎవడు కొనుక్కోడు. దీన్ని లిక్విడిటీ ట్రాప్ అంటారు చాలా చోట్ల. రిస్క్ 3, ఓనర్షిప్ కన్ఫ్యూజన్. ఎన్ఎఫ్టీ బై చేసినంత మాత్రమే నీకు దాని యొక్క కాపీరైట్స్ రావు. ఓనర్షిప్ నాట్ ఈక్వల్స్ టు ఐపీ రైట్స్. రిస్క్ 4, స్కామ్స్ అండ్ ఫేక్ లింక్స్. ఫేక్ వెబ్సైట్స్, ఫేక్ మెయిల్స్, బ్లైండ్ అప్రూవల్స్. అంటే కోడ్ ఏమో ఎమోషనల్ కాదబ్బా, అది మిస్టేక్స్ని ఫర్గివ్ చేయలేదు కూడా. వాట్ సస్టైనబిలిటీ యాక్చువల్లీ మీన్స్? ఇప్పుడు రియల్ క్వశ్చన్, సస్టైనబుల్ ఎన్ఎఫ్టీ క్రియేటర్ అంటే ఎవరో తెలుసా? 4 మెయిన్ పిల్లర్స్ బిల్డ్ చేసిన వాళ్ళు. పిల్లర్ 1, ట్రస్ట్. పిల్లర్ 2, కన్సిస్టెన్సీ. పిల్లర్ 3, హానెస్ట్ కమ్యూనికేషన్. పిల్లర్ 4, లాంగ్ టర్మ్ విజన్. ఇప్పుడు ఒక్కొక్కటి ఈ పిల్లర్ ఏంటో తెలుసుకుందామా? పిల్లర్ 1, ట్రస్ట్. ఒక్కసారి ట్రస్ట్ కోల్పోయావంటే మళ్ళీ రీబిల్డ్ చేయడం ఎంత కష్టమో మీకు తెలుసు కదా, అది ట్రస్ట్. నెక్స్ట్ కన్సిస్టెన్సీ. ఒక్కసారి ఇలా డ్రాప్ చేయకోకుండా నిదానంగా కంటిన్యూస్ వాల్యూ ఇలా పెంచేవాడే రియల్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసినాడు. నెక్స్ట్ హానెస్ట్ కమ్యూనికేషన్. హానెస్ట్ కమ్యూనికేషన్ అంటే మనము కమ్యూనిటీతో ఎక్కువ కొలాబ్ కానీ యాక్టివిటీస్ కానీ చేసిన క్రియేటర్ ఉంటాడు కదా, వాడే. కనెక్షన్ ఈజ్ వెరీ కీ ఇన్ దిస్ ఎకోసిస్టమ్. నెక్స్ట్ లాంగ్ టర్మ్ థింకింగ్. లాంగ్ టర్మ్ థింకింగ్ అంటే ఆ వాల్యూని నెక్స్ట్ ఎలా పైకి తీసుకొని పోవాలని ఎప్పుడు ఆలోచించేవాడే ఉండాలి. ఇదే సస్టైనబిలిటీ క్రియేటర్ అంటే. క్రియేటర్ వర్సెస్ బయర్స్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో చూద్దామా? నెంబర్ 1, క్రియేటర్ రెస్పాన్సిబిలిటీస్. క్రియేటర్ ఎప్పుడు ఓవర్ ప్రామిస్ చేయకూడదు. క్రియేటర్ ఎప్పుడు ఆడియన్స్ యొక్క మనీకి రెస్పెక్ట్ ఇవ్వాలి, ప్లస్ ఎన్ఎఫ్టీని కమిట్మెంట్గా చూడాలి. బయర్ రెస్పాన్సిబిలిటీ, గుడ్డిగా కొనకూడదు ఎన్ఎఫ్టీస్. క్రియేటర్ మంచోడో కాదో చూడాలి, క్రియేటర్ని నమ్ముతేనే మనం కొనాలి. ఇవి బయర్ రెస్పాన్సిబిలిటీస్. లాంగ్ టర్మ్ వాల్యూ చూడాలి, ఇలా చాలా ఫ్యాక్టర్స్ చూసుకొని బయర్ కొనాలి ఎన్ఎఫ్టీని. ఎన్ఎఫ్టీ ఎకోసిస్టమ్ హెల్తీగా ఉండాలంటే
క్రియేటర్కి బయర్కి ఇద్దరికి మంచి రిలేషన్షిప్ ఉంటేనే ఎన్ఎఫ్టీ ఎకోసిస్టమ్ అనేది హెల్తీగా ప్రాఫిటబుల్గా ఉంటుంది. స్మాల్ రిమైండర్, ఈ వీడియో ఎడ్యుకేషన్ కోసమే, ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. ద బిగ్ రియలైజేషన్. సో ఎన్ఎఫ్టీస్ ఫెయిల్ అవుతాయా? నో, రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే ఫెయిల్ అవుతాయి. ఎన్ఎఫ్టీస్ వాల్యూ క్రియేట్ చేయవు, క్రియేటర్సే ఎన్ఎఫ్టీస్కి వాల్యూ క్రియేట్ చేస్తారు. ఈ వీక్ 4లో మనం ఏమేమి చూసామో చూద్దామా సింపుల్గా. ఎన్ఎఫ్టీస్ ఈక్వల్స్ టు ఓనర్షిప్ సిస్టమ్, రియల్ యూస్ కేసెస్, రియల్ ఫెయిల్స్, రియల్ రిస్క్స్, క్రియేటర్ ఎకనామీ షిఫ్ట్ కూడా చూసాం. ఇప్పటి వరకు మీరు థియరటికల్గా అన్నీ విన్నారు కదా, నెక్స్ట్ ప్రాక్టికల్ చేద్దామా? వచ్చే లైవ్ సెషన్లో ఎన్ఎఫ్టీస్ ఎలా కొనాలి, ఎలా అమ్మాలి, ఎలా మింట్ చేయాలి అని తెలుసుకుందాం. తప్పకుండా జాయిన్ కండి. నచ్చితే లైక్ చేయండి, నేర్చుకుంటే షేర్ కూడా చేయండి. దిస్ ఈస్ తెలుగు టావు. ఐఎమ్ విష్ణు వైభవ్, సైనింగ్ ఆఫ్.